వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్లో క్వశ్చన్ నంబర్ 93 టు 100 క్వశ్చన్స్ అనేటివి అర్థమెటిక్ ఎబిలిటీకి సంబంధించి ఈ టీఎస్ ఐసెట్ 2019 పేపర్లో వచ్చి తీసుకోబడిన క్వశ్చన్స్ 93 నుండి 100 వరకు క్వశ్చన్స్ ఈ సెషన్లో సాల్వ్ చేస్తాము, గమనించండి. సో క్వశ్చన్ నంబర్ 93 చూస్తే, క్వశ్చన్ నంబర్ 93 అనేది ఏ బైస్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ₹75 lakhs అండ్ సెల్స్ ఇట్ టు బి. ఏ తీసుకొని బి అమ్మాడు 10% ప్రాఫిట్. అండ్ బి ఇన్ టర్న్ సెల్స్ టు సి. బి సి అమ్మాడు 20% ప్రాఫిట్ తో. ఇప్పుడు సి ఎంత కొన్నాడు, ఎంత పే చేశాడు అనేది కనుక్కోవాలి. ఏ వచ్చేసి బికు, బి వచ్చేసి సికు. సి ఎంత తీసుకున్నాడో చెప్పాలి. ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 10%, ఇక్కడ 20%, రెండు ప్రాఫిట్స్. సో యాక్చువల్ వాల్యూ 75 lakhs into 10% ప్రాఫిట్ 110/100. 20% ప్రాఫిట్ 120/100. ఇది సి పేమెంట్. 110/100, 10% పెరిగింది బికి. సికి వచ్చే లోపల మళ్ళీ 20% పెరిగింది. సో 2 zeros 2 zeros 0 0 0 0 మల్టిప్లై చేస్తుంది. 12 11 సార్, లేదా 75 12 సార్ చేసి ఇంటూ 11 75 ఇంటూ 12, 12 5 are 60, 12 7 are 84 plus 6 90, 90 into 11, 11 9s are 99. So 99, 3 zeros 4 5 zeros 1 2 3 4 5. ఎంత వస్తుంది? 99 lakhs. సో ఆన్సర్ ఈస్ 99 lakhs. చిన్న క్యాల్కులేషన్, చాలా ఈజీ క్యాల్కులేషన్. లేదా ఉత్త 75 పెట్టుకోండి, ల్యాక్స్లో ఉంది కాబట్టి ఆన్సర్ 75 ఇంటూ 110/100 ఇంటూ 120/100 చేస్తే క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 99 lakhs వస్తుంది. 75 ఇంటూ 12 ఇంటూ 11 99 వస్తుంది. సో ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ ఆఫ్ 12 lakhs అండ్ 24 lakhs. ఏ బి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒకడు 12 lakhs తో, ఇంకొకడు 24 lakhs తో రెస్పెక్టివ్లీ. ఏ రిసీవ్స్ మంత్లీ శాలరీ ఫర్ రన్నింగ్ ది బిజినెస్. ఏ ఏం చేస్తున్నాడంటే బిజినెస్ ను రన్ చేస్తున్నాడు. బి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాడు, రన్ చేయడం లేదు. ఏ బి రేషియో ఎలా పంచుకోవాలంటే, ఇది 1x అయితే ఇది 2x అవుతుంది. సో ఏ వచ్చేసి 1x తీసుకుంటే బి 2x తీసుకోవాలి. ఏ ఏం చేస్తున్నాడంట, ఏ రిసీవ్స్ ఏ మంత్లీ శాలరీ ఫర్ రన్నింగ్ ది బిజినెస్. కాబట్టి ఏ వచ్చేసి ఏం చేస్తున్నాడు, మంత్లీ శాలరీ తీసుకుంటున్నాడు. ఎన్ని మంత్స్ శాలరీ? 12 months శాలరీ ప్లస్ ఈ 1x వాడికి వచ్చేది తీసుకుంటున్నాడు. సో 12 months శాలరీ, ఇతనికి ఏకు 12 months శాలరీ వస్తూ ప్లస్ 1x వస్తుంది. ఇక్కడ రాస్తాను చూడండి, 12 months శాలరీ ప్లస్ అతని పార్ట్ 1x ఇతనికి వస్తుంది. సో బికి ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది, వీడి షేర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే రిసీవ్ 1,80,000 ఈచ్. సో దీనికి 2x రేషియో చూస్తే ఒక్కొక్కరికి 1,80,000. ఏకు 1,80,000, బికు 1,80,000 వస్తుంది. ఏకు మంత్లీ శాలరీతో పాటు అతని షేర్ వస్తుంది, బికి మాత్రం అతని షేర్ మాత్రమే వస్తుంది. ఈ రెండింటికి రేషియో చూస్తే ఇద్దరికి ఎంత వస్తుంది? ఎండ్ ఇయర్ ఎండ్ 1,80,000 1,80,000. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1:1 అంటే ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఉండేది రెండు ఈక్వల్. ఏవేవి? 12s ప్లస్ 1x ఈక్వల్ టు 2x. 2x మైనస్ 1x, 2x లో 1x పోతే 1x. సో x బదులు ఎంత రాసుకోవచ్చు? 12 months శాలరీ. ఈ x ప్లేస్ లో 12 months శాలరీ రాసుకోవచ్చు. ఏకి వస్తుండేది అంతా టోటల్ 12s ప్లస్ 1x వస్తుంది. లాస్ట్ ఏమన్నాడంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే రిసీవ్ 1,80,000 ఈచ్ అన్నాడు కదా. ఒక్కొక్కరికి 1,80,000 వస్తుంది. అంటే ఏ కూడా 1,80,000, బి కూడా 1,80,000. ఏకు వస్తున్న వాల్యూ ఎంత అంటే 12s ప్లస్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 12s. ఈ రెండు కలిపితే అతనికి వస్తున్నది 1,80,000. 12 months శాలరీ ప్లస్ 1x టోటల్ 1,80,000 వస్తుంది అతనికి. సో 1x అంటే ఎంత వచ్చింది మనకు వాల్యూ కనుక్కుంటే 12 months శాలరీకి ఈక్వల్ అయింది. సో 12 ప్లస్ 12 24 months salary is equal to 1,80,000. So 1 month salary is equal to 1,80,000 divided by 24.
24 months salary 1,80,000 అయితే 1 month salary ఎంత అంటే 1,80,000 divided by 24. సో 12 2s are 12 ones 12 60 ఉంటుంది. 12 5s 60 0 0 0 2 2 7s are 2 5s are. So monthly salary is 7,500 rupees monthly salary. సో అర్థమైంది అనుకుంటారు ఇది. 1x 2x అంటే 1 షేర్ 2 షేర్స్ తీసుకోవాలి. ఇతను 1 షేర్ తో పాటు 12 మంత్స్ శాలరీ కూడా తీసుకుంటున్నాడు. ఇద్దరికి సేమ్ వస్తుంది లాస్ట్ ప్రాఫిట్ అంటే 1:1 ఈక్వల్. ఇతనికి ఈక్వల్ వచ్చింది కాబట్టి x ప్లస్ లో 12s రాసుకోవచ్చు నేను. x వచ్చాడు 12s ప్లస్ 12s 24s కలిపితే 1,80,000 అంటే 1 మంత్ శాలరీ 7,500. ఇక 95th క్వశ్చన్ చూడండి. A and B enter into a business partnership with capitals in the ratio 4:5 respectively. A, B బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇద్దరికి వచ్చేసి 4:5 రేషియోలో క్యాపిటల్స్ ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ 4 months ఏ విత్డ్రాస్ అంటే ఏ వచ్చేసి ఎన్ని మంత్స్ ఉన్నాడు 4 months ఉన్నాడు, దాని తర్వాత లేడు. బి కంటిన్యూడ్, బి ఎన్ని మంత్స్ ఉన్నాడో తెలియదు కాబట్టి టైం టీ అనుకున్నాం. 4:5 రేషియోలో వాళ్ళ క్యాపిటల్స్. ఇతను 4 months ఉన్నాడు, ఇతను ఎన్ని మంత్స్ ఉన్నాడో తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకున్నాము టీ అనుకున్నాం. తర్వాత ఏమన్నాడంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది బిజినెస్ దే షేర్ ది ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ వాళ్ళ ప్రాఫిట్స్ ఏ రేషియోకి వచ్చాయి 1:5 రేషియోకి వచ్చేసాయి. ప్రాఫిట్స్ వచ్చేసి 1:5 అయితే ది నంబర్ ఆఫ్ మంత్స్ బీస్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఈజ్ నంబర్ ఆఫ్ మంత్స్ ఏమనుకున్నాం టైం టీ అనుకున్నాం. సో ఈ టీ వాల్యూ కనుక్కోవాలి. ఈ టీ వాల్యూ కనుక్కోవాలంటే ముందు క్యాన్సిలేషన్ చూద్దాం. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో 5 5 క్యాన్సిల్ అయిపోతాయి. 4 4s are 16 is 2 అంటే డివైడెడ్ బై t is equal to 1 క్రాస్ మల్టిప్లై చేస్తే t is equal to 16 months. సో టోటల్ బిజినెస్ లో ఎన్ని మంత్స్ ఉన్నాడు బి అనే అతను 16 months ఉన్నాడు. చూడండి చాలా సింపుల్ ఇది. 4:5 రేషియో, ఇతను 4 months, ఇతను ఎన్ని మంత్స్ తెలియదు కానీ ప్రాఫిట్ రేషియో షేర్ రేషియో వచ్చేసి 1:5 అంట. 5 5 క్యాన్సిల్ పోతే 16/t is equal to 1. సో t is equal to 16. ఇతను బిజినెస్ లో 16 months ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. 2 pipes can fill a tank in 30 minutes and 36 minutes respectively. సరే ఒక ట్యాప్ ను ఏ అనుకుందాము, ఇంకో ట్యాప్ ను బి అనుకుందాం. రెండు ఫిల్ చేసేది కాబట్టి ప్లస్ రాశాను. థర్డ్ పైప్ ఎంటీస్ ది ట్యాంక్. థర్డ్ పైప్ ఏం చేస్తుంది ఎంటీ చేస్తుంది అట్ ది రేట్ ఆఫ్ 11 liters per minute. ఎంత ఎంటీ చేస్తుంది అంటే 11 liters. మినిట్ కు 11 liters ఎంటీ చేస్తుందంట సి అనేది. ఇది ఎంటీ చేసేది కాబట్టి మైనస్ రాశాను, ఫిల్ చేసేది కాబట్టి ప్లస్ రాశాను. ఇట్ టేక్స్ 22.5 minutes. మొత్తం కలిపి 22.5 minutes టైం అవుతుంది. ఏబిసి 3 ఆన్ చేస్తే ది కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ ఇన్ లీటర్స్. సో టోటల్ కెపాసిటీ ఎంత ఈ ట్యాంక్ది. ట్యాంక్ ఫిల్ చేస్తున్నాయి కదా, ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఎంటీ చేస్తుంది. మనకు దీని కెపాసిటీ కావాలి టోటల్. ఏ అనేది ఎంత అంటే 30 minutes అంటే మినిట్ కు 1/30 ఫిల్ చేస్తుంది. ట్యాంక్ 30 parts చేస్తే ఒక పార్ట్ ఫిల్ చేస్తుంది ఏ అనేది. బి అనేది 1/36. సి తెలీదు 1/x అనుకుందాం. 22 2s are 44 + 1 దీన్ని 45/2 రాయొచ్చు. రివర్స్ చేస్తే అన్ని ఫ్రాక్షన్ రివర్స్ పార్ట్ అనుకున్నాం కాబట్టి ఇది 45/2 రివర్స్ చేస్తే 2/45. 1/30 + 1/36 + 2/45 ఇటు సైడ్ వస్తే -2/45 is equal to 1/x. 30 36 45 LCM 3 10s are 3 12s are 3 15s are మళ్ళీ 3 తో పోతుంది. 10 అలాగే పెట్టేసేయండి. 3 4s are 3 5s are 2 తో 2 5s are 2 2s are 5 అలాగే ఉంటుంది. మళ్ళీ 5 టేబుల్ 3 3s are 9 9 2s are 18 18 5s are 90 90 2s are 180 LCM. 36 are 180 36 5s are 180 45 2s are 90 అవుతుంది. 45 4s are 180 45 4s are పోతుంది కింద 4 ఉన్నట్లు. 4 2s are 8 6 + 5 11 11 - 8 3 3/180 is equal to 1/x. 3 1s 3 60s క్యాన్సిల్ పోతే క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to 60 minutes. x అనేది దేనికి సంబంధించింది సి.
సి అనే ఒక పైపు 60 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. మొత్తం ఎంటీ చేస్తే ఇది ఎంటీ చేసే రేట్ ఎంత అంటే 11 లీటర్స్ ఎంటీ చేస్తుంది మినిట్కు. మొత్తం ఎన్ని మినిట్స్ పట్టింది? సో కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ టైము. ఒక్కొక్క మినిట్కు 11 లీటర్స్ అనేది 11 లీటర్స్ పర్ మినిట్ ఫిల్ చేస్తుంది, ఎంటీ చేస్తుంది. 11 6 66 పక్కన 0. సో 660 లీటర్స్ ఈ ట్యాంక్ కెపాసిటీ 660. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. చూడండి, సి అనేది ఎంటీ చేస్తుంది. ఎంత టైం పడుతుంది అంటే సికి ఎంటీ చేయడానికి 60 మినిట్స్ టైం పడుతుంది ఎంటీ చేయడానికి పూర్తిగా. అది ఎంటీ చేసే రేట్ ఎంత అంటే 11 లీటర్స్ పర్ మినిట్. నిమిషానికి 11 లీటర్స్ ఎంటీ చేస్తుంటే 60 నిమిషాలు ఎంటీ చేసింది కాబట్టి 60 × 11 660 లీటర్స్ ఉంది ఆ ట్యాంక్ కెపాసిటీ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 97. 2 pipes A and B can fill a tank in A, B. ఒకటి 2 అవర్స్ అంటే 1/2, ఇంకొకటి 3 అవర్స్ 1/3లో ఫిల్ చేస్తున్నాయంట. దీనికి ఎల్సిఎం చేసుకుందాం. 2 3s are 6, క్రాస్ మల్టిప్లికేషన్ 3 1s are 3, 2 1s are 2. సో 5/6 దాన్ని రివర్స్ చేస్తే 6/5 అవర్స్ పడుతుంది టోటల్ టైం. ఇది పార్ట్ వచ్చింది కూడా పార్ట్ ఆఫ్ వర్క్ కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే ఆ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం 6/5 అవర్స్ అవుతుంది. కానీ అవర్స్లో ఇవ్వలేదు ఆన్సర్. దేంట్లో కనుక్కోవాలంట? మినిట్స్లో కనుక్కోవాలి. 6/5 ఇంటూ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. క్యాన్సిలేషన్ 5 1s are 5 2s are 12 6 are 72 మినిట్స్ అవుతుంది. సో 72 ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఏను బీను కలిపి ఎన్ని నిమిషాల్లో అనేది కనుక్కోమన్నాడు. ఏ వచ్చేసి హాఫ్ 2 అవర్స్లో కాబట్టి 1 అవర్లో 1/2 వరకు, 1 అవర్లో 1/3 వరకు, టోటల్ 5/6 వరకు జరుగుతుంది 1 అవర్కు. టోటల్ వర్క్ ఎంత అంటే రివర్స్ చేస్తే 6/5 అవర్స్ అవుతుంది. 6/5 ఇంటూ అవర్కు 60 మినిట్స్ కాబట్టి మల్టిప్లై చేస్తే 72 మినిట్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 98 చూస్తే ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. ఆఫ్టర్ ఎవ్రీ కిలోమీటర్ హీ టేక్స్ రెస్ట్ ఫర్ 5 minutes. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకోండి, 1 కిలోమీటర్ పోయాడు, ఇక్కడ రెస్ట్ 5 minutes. మళ్ళీ 1 కిలోమీటర్ పోయాడు, మళ్ళీ రెస్ట్ 5 minutes. 1 కిలోమీటర్ 5 minutes. సో ఎవ్రీ కిలోమీటర్ తర్వాత అంటే కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక 5 minutes రెస్ట్గా కూర్చుంటున్నాడు. అలా హౌ మచ్ టైమ్ హీ టేక్స్ ఇన్ మినిట్స్ టు కవర్ 7 kilometers పోవాలంట. 7 kilometers పోవాలి. ఎంత టైం తీసుకుంటాడు అంటున్నాడు. సో స్పీడ్ ఎంత అవుతుంది? 10 km/h. సో టైం టేకన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఎంత డిస్టెన్స్ పోవాలి? 7 kilometers పోవాలి. ఎంత స్పీడ్తో? 10 km/h. ఈ టైం వచ్చేసి అవర్స్లో వచ్చింది. దీన్ని మినిట్స్లో మార్చుదాం. 7/10 ఇంటూ 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 0 క్యాన్సిల్ పోతే 42 minutes పడుతుంది మామూలుగా. ఎక్కడ స్టాప్ కాకుండా పోతే 7 డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 7 kilometers పోవాలి, స్పీడ్ 10 km/h పోవాలి. కాబట్టి 7/10 hours పడుతుంది. అంటే 42 minutes పడుతుంది. అంటే ఎక్కడ ఆగకుండా. ఇప్పుడు ఆగుతూ పోతున్నాడు కదా, ప్రతి గంటకు 5 minutes ఆగుతున్నాడు. 1 kilometer ప్రతి కిలోమీటర్కు 5 minutes. అంటే కిలోమీటర్ నడిచిన తర్వాత 5 minutes ఆగుతున్నాడు. అలా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి? 7 kilometers. అంటే 7th కిలోమీటర్ దగ్గర 5 minutes ఆగడం అనేది ఉండదు. 7 kilometers రీచ్ అయిన తర్వాత ఇంకా 5 minutes ఆగడు. అంటే 6 times ఆగి ఉంటాడు. ఈ మధ్యలో ఎన్ని టైమ్స్ ఆగుతాడు? 6 times. 6 times 5 minutes ఆగితే టోటల్ ఎన్ని మినిట్స్ ఆగినట్లు అతను? 30 minutes ఆగినట్లు. ఇప్పుడు ఇది ట్రిక్కీ అనమాట. చాలా మంది ఏం చేస్తారు, 7 kilometers పోయినాడు కాబట్టి 7 5s are 35 minutes ఆగినాడు అని వేసుకుంటారు. కానీ 7 kilometers పోయినప్పుడు 7th kilometer దగ్గర స్టాప్ అయిపోతాడు. ఇంకా అక్కడ 5 minutes ఆగడం అనేది ఉండదు. కాబట్టి 6 times ఆగుతాడు. 6 times ఆగితే 6 5s are 30 minutes. ఇది పోవడానికి 42 minutes, ఆగింది 30 minutes. కాబట్టి టోటల్ జర్నీ వచ్చేసి
72 minutes పడుతుంది. ఆప్షన్ 3. సో అదొకటి అర్థమైతే చాలు మనకు. ఇది ఈజీనే. ఏం చేస్తాం, టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే 7/10 ఇంటూ 60 మినిట్స్లోకి మారిపోయింది 42 minutes. ఇది వితౌట్ స్టాపింగ్. స్టాప్ అవుతూ పోయింది 5 minutes కాబట్టి కిలోమీటర్కి 5 minutes. అలా 7 kilometers అంటే 6 kilometersకే తీసుకోవాలి. ఎందుకంటే 7th kilometer స్టాప్ అయిపోతాడు కాబట్టి 6 kilometersకు 6 5s are 30 minutes స్టాప్ అవుతాడు, 42 minutes ట్రావెల్ చేస్తాడు. టోటల్ ఎన్ని మినిట్స్ పడుతుంది, 72 minutes అనేది ఆన్సర్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 99 చూస్తే, వాట్ ఈస్ ద టైమ్ టేకన్ ఇన్ అవర్స్ బై ఎ కార్ట్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 0.9 kilometers at 0.25 meters per second. ఏమేమి ఇచ్చాడంటే ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు 0.9 kilometers అని, తర్వాత స్పీడ్ ఇచ్చాడు 0.25 meter per second అని. ఈ రెండు ఇచ్చి ఫైండ్ ది టైం టేకన్ అన్నాడు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఫస్ట్ స్పీడ్ని ఏం చేద్దామంటే దీన్ని కన్వర్ట్ చేసుకుందాం. 0.25 ఇంటూ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లకు మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేస్తే ఇది కిలోమీటర్ పర్ అవర్కి మారుతుంది. అది మీటర్ పర్ సెకండ్ కావాలంటే 5/18, కిలోమీటర్ పర్ అవర్కి అయితే 18/5. 5తో చేస్తే 0.05 వస్తుంది. 18 5s are 90, 0.9 kilometer per hour అవుతుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 0.9 kilometer బై స్పీడ్ 0.9 kilometer per hour. రెండు క్యాన్సిల్ అయిపోతే t ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 hour. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 hour. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, టైం కనుక్కోవాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 0.9 అండ్ స్పీడ్ కనుక్కుంటే దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 0.9 kilometer per hour అయింది. సో పైన కిలోమీటర్, కింద కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ క్యాన్సిల్ పోతే అవర్ పైకి వెళ్తుంది, 1 hour. సో 1 hour ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. తర్వాత నెక్స్ట్ చూస్తే, R and S can finish a job in 10 days. S and M, R and S in 10 days, S and M in 12 days, M and R in 15 days. ఇక మనం ఏం చేయాలంటే R, S, M ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోవాలంట. సో ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి, R 2R వస్తుంది, 2S వస్తుంది, 2M వస్తుంది. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కూడా ఒక షార్ట్ కట్ ట్రిక్ ఉంది. సో 2 లైన్స్లో మనం ఆన్సర్ చేసేయచ్చు సింపుల్గా. ఏం చేయాలంటే వీటికి ఈ మూడింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ 10, 12, 15. 2 5s, 2 6s, 15 పోదు అలాగే పెట్టాలి. 3తో 3 2s, 3 5s, మళ్ళీ 5తో. ఎల్సిఎం వచ్చేసి 2 3s 6, 6 5s 30, 30 2s 60. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 2 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ దీస్ నంబర్స్, ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత వచ్చింది, ఎల్సిఎం చేస్తే 60. 2 3s 6, 6 5s 30, 30 2s 60, 60 ఎల్సిఎం బై దీని మల్టిపుల్ 60 రావడానికి 10తో, 10 6s 60. తర్వాత 12తో, 12 5s 60. నెక్స్ట్ 15తో, 15 4s 60. ఈ 2 ఎందుకు వేసామంటే అన్నిట్లో ఇద్దరు ఉన్నారు. ఇక్కడ R 2 times, S 2 times, M 2 times కాబట్టి 2 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ది నంబర్స్ బై దీని మల్టిపుల్ ఎల్సిఎంతో. 10 6s 60, 12 5s 60, 15 4s 60. 2 ఇంటూ 60 డివైడెడ్ బై, యాడ్ చేయండి, 6 + 5 11, 11 + 4 15, 15 4s పోతుంది, 2 4s 8. సో 8 daysలో ఫినిష్ చేసేస్తారు ముగ్గురు కలిస్తే. 8 days అనేది ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కూడా ఇద్దరు వస్తున్నప్పుడు ఏం చేయాలి, 2 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 numbers డివైడెడ్ బై ది మల్టిపుల్ టు గెట్ ఎల్సిఎం. 10 6s 60, 12 5s 60, 15 4s 60. చాలా సింపుల్గా మీరు ఈ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్లో మీరు చేసేసేయచ్చు. ఏది 2 members వచ్చినప్పుడు.